పాపిగాచితి ఆహా మహాత్మ ఆహా శరణ్య అవిమోచక. రెండవ మాట మనం ధ్యానించబోతున్నాము. లోకాసు వార్త 23:42-43. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు. దైవజనురాలు శారమ్మ గారు అందిస్తారు. ఒక మాట కనుక చేసుకోండి. వర్తమానం అందించేవాడు కరెక్ట్గా అరగంటే చెప్పాలి. ఎందుకంటే 6 గంటలు 3 గంటలు అయిపోతాయి. కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని అరగంట మాత్రం వాక్యం చెప్పడానికి సిద్ధపడండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ శుభ శుక్రవారం దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయనకి వెళ్ళలేని కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఇంతవరకు నాకు ముందుగా అందించిన బిడ్డ మరి క్షమించమని దేవుడు పలికిన మాటను బట్టి మనం ఇంతవరకు విన్నాము. మరి నాకు ఇవ్వబడిన రెండవ మాట లూకాసు వార్త 23:42. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, ఈ శుభ శుక్రవారం అయ్యా మా కొరకే శ్రమ పట్టబడి గాయపరచబడి మా నిమిత్తమే తండ్రి ఇదిగో సిలువ మాద మీద వేరాలపడుచు మా నిమిత్తమే నా తండ్రికి విజ్ఞాపన చేయుచున్న పరిశుద్ధుడా, మీ సన్నిధిలో నిలబడి మీరు పలికిన మాటలను ధ్యానించుటకు ప్రభువా మీ కృపను మాకు కలుగ చేస్తున్న రీతి కొరకే స్తోత్రాలు నాయన. ఇదిగో రెండవ మాటను నీ సన్నిధిలో నిలబడి మాట్లాడటకు ప్రభువా నీ కృప చూపమని వేడుకుంటున్నాను. నా మాటలు మరుగు చేయండి. మీరు మాట్లాడాల్సిన నీ మాటలు నీ ప్రజలకు అందించండి నాయన. ఇదిగో మాట్లాడుచున్నాడు మనుషుడు కాదు, కానీ ఆయనే పలుకుచుండగా వినగలిగిన వారి గ్రహించగలిగిన మనసును దయచేయమని వేడుకుంటున్నాం. ఈ మాటలో శక్తిని నీ జ్ఞానం ఇచ్చి నీ ప్రజలతో సూటిగా తేటగా మీరే మాట్లాడి మహిమ పొందమంటూ యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 23:42 మరి ఇక్కడ మనం చూసినట్లయితే మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి 9 నుంచి ప్రారంభించి ఆయన కొరడాలతో కొట్టి ఆయన సిలువ మానుపై ఆయన భుజం మీద మోసుకొని ఆ యెరూషలేము వీధుల్లో నుంచి తీసుకుంటూ వస్తూ ఆయన గొల్గొత్తా కొండ, అంటే అది కపాలమైన స్థలం అని చెప్పబడుచు ఉన్నది. ఆ స్థలమునికి తీసుకొని వచ్చి ఆ స్థలం అంటే గొల్గొత్తా కొండ ఆ చివరి అంచు భాగం, కొండ పైన కాదు కానీ చివరి అంచు భాగంలో ఆ 3 సిలువలు వేయబడినప్పుడు మధ్యలో యేసుక్రీస్తు అటువైపు ఒక దొంగ ఇటువైపు ఒక దొంగ మరి సిలువ వేయబడినప్పుడు అనేకులు ఇప్పుడు చెప్పబడినట్టు బిడ్డ శిరీష మరి తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు అనే మాటలు పలుకుచుండగా ఆ మాటలు వింటూ ఉన్నారు 2 దొంగలు. ఆ యేసు పలుకుచున్న ప్రజలు అపహాస్యం చేస్తున్నారు, అవహేళన చేస్తున్నారు, అనేకమైన ఆ మాటలు పలుకుచూ ఉన్నారు ఆయన్ని. ఈయన దేవుడు కుమారుడు కదా, నువ్వు దైవ కుమారుడు కదా అని రకరకాలుగా మాట్లాడుతున్న మాటలు వింటూ ఉన్నారు. ఆ మాటలు వింటూ ఉన్నారు. యేసు పలుకుచున్న మాటలు కూడా తండ్రి వీరు పలుకుచున్న మాటలు వీరేం మాట్లాడుతున్నారో తెలియదు కానీ వీరికి క్షమించు అనే మాటలు వింటూ ఉన్నారు దొంగలు. అయితే అందులో ఒక దొంగ అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు కదా, నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని ఒక దొంగ అన్నప్పుడు మరొక దొంగ అంటున్నాడు, కుడివైపు ఉన్న దొంగ అంటున్నాడు, ఇదిగో మనము ఈ శిక్ష మనము అర్హులమై ఉన్నాము. మనము ఎందుకంటే మనము దొంగతనాలు, దోపిడీలు, నరహత్య అనేకమైన చేసి ఉన్నాం. ఈ శిక్షకు మనం పాత్రులమే, ఇది మనకి సరి అయినదే. అయితే ఈయనందు ఏ దోషము, ఈ శిక్ష ఆయనకి తగదు అని ఆ దొంగ పలుకుచున్నవాడు. ఆ దొంగ పలుకుచు యేసు వైపు చూసి, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయన వేడుకుంటున్నాడు. అయితే ఇక్కడ మనం ఆ మాటను నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని పలుకుచున్న మాటను మనం ధ్యానించినట్టయితే ఒక పాపి, ఒక దుర్మార్గుడు, ఒక నరహంతకుడు దేవుని రాజ్యములో ప్రవేశించట చేరగలుగుతాడా? మరి పాత నిబంధన చూస్తే మరి పాపము చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపేశారు. వారు దేవునికి అయిష్టులుగా మార్చబడ్డారు.
మనం ఈ మాటల గురించి ధ్యానించినప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయము 31వ వచనము ఆ మాటల గురించి ధ్యానిద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 30 యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. చాలండి. ఎవడైనను పాపి అయి ఉంటే దేవుడు వారి మనమని ఆలకిస్తాడా? ఇక్కడ ఇతను పాపియా నీతిమంతుడా? చెప్పాలి. పాపము చేసి ఉన్నాడు. అతను నరహంతకుడు, అనేకులు చంపాడు, అనేకులను దోచుకున్నాడు, అనేకమైన దుర్మార్గ పనులన్నీ చేసి ఉన్నాడు. అతని సిలువ మాను పైన ఉండి ఉన్నాడు. యేసుతో పాటు సిలువ వేయబడి ఉన్నాడు. అయితే అతను మనం చేస్తున్నాడు యేసుకి, యేసు దైవ కుమారుడా. ఎందుకంటే ఆయన పలుకుచున్న మాటలు, ఆయన ముఖములో దీనత్వము, ఆయన మాటలో దీనత్వము, ఆయన చూపుచున్న ప్రేమ, ఆయన చూపుచున్న వాత్సల్యతను చూసి ఒక దొంగ అంటున్నాడు, నిన్ను నీవు రక్షించుకొనివయ్యా, మమ్మల్ని కూడా రక్షించవచ్చు అని ఒక దొంగ అంటే, ఆ కుడివైపు ఉన్న దొంగ అంటున్నాడు, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడుగుతున్నాడు. అతను పాపి, అతడు దుర్మార్గుడు. అయితే అతని మనమని ఆలకిస్తాడా? అతను దేవుని రాజ్యములో చేర్చటకు అర్హుడా? చేర్చబట్టకు? అయితే దేవుని వాక్యం అంటుంది, ఎవడైతే దైవ భక్తి కలిగి, అంటే దేవుని మాట విని ఆ మాటకి లోబడునో, దైవ చిత్తానుసారంగా నడుచుకునునో, వాడు దేవుని మాటకి, దేవుని రాజ్యమునికి అంగీకరించబడతాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే అతడు ఎలాగ లోపడ్డబడ్డాడు? దేవుని చిత్తానికి ఎలాగ మార్చబడ్డాడు? అతను దొంగ, అతనికి మారు మనసు లేదు, అతనికి రక్షణ లేదు, యేసుని గురించి సువార్త వినల, మనలాగా దేవుని వాక్యము తెలియదు. అయినను కానీ అతని హృదయంలో ఎలాగా మార్పు? ఎలాగా? మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యము చేరడు. ఎవరు చేరతారు అంటే, తండ్రి చిత్తమును ఎవరు జరిగిస్తారో, ఎవరు నెరవేర్తించబడతారో, ఎవరు అనుసరిస్తారో వారు మాత్రమే దేవుని రాజ్యమునికి వారసులవుతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే తండ్రి చిత్తము ఇతను ఎలా నెరవేర్తించాడు? తండ్రి చిత్తము ఎలా గాయకొన్నాడు? మరి ప్రభువా ప్రభువా అని పిలుస్తూ వాడు కాక దేవుని చిత్తము అంటే ఎలాగ దేవుని చిత్తము అని మనం గ్రహించినట్లయితే, దేవుని చిత్తం ఎలాగంటే, ఎవడైతే దేవుని మాట అంగీకరించునో, దేవుని మాట అంగీకరించిన దాన్ని అనుసరించి నడుచుకును వాడు దేవునికి పాత్రుడని దేవుని లేఖనము సెలవిస్తూ ఉన్నది. నోటితో ఒప్పుకుంటమే కాదు, హృదయముతో కూడా అంగీకరించాలి. నువ్వు ప్రభువా ప్రభువా అని నోటు పెదవులించి వచ్చే పదవిని బట్టి ప్రభు నేను అంగీకరించడు, ప్రభు నిన్ను ఇష్టపడడు. నీ హృదయం ఒప్పుకోవాలి, నీ అంతరంగం ప్రభు పైన ఆనుకోవాలి, నీ మనస్సాక్షి దేవుని వైపున మరలించబడాలి. ఈయనే నా రక్షకుడు, ఈయనే నన్ను నిత్య రాజ్యముకు చేర్చగలిగిన గొప్పవాడని ఆయనందు విశ్వసించాలి, నమ్మాలి. నమ్మిన వారే దేవుని రాజ్యమునికి పాత్రులని దేవుని లేఖనము సెలవిస్తుంది. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. త్వరగా నాకు పాస్టర్ గారు అరగంట సమయం ఇచ్చాడు, నేను ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశపడుతున్నా. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అనగా సర్లే మళ్ళా చదవండి. ఆయన రక్తం వలన మనకి విమోచనయు, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఎలా కలుగుచూ ఉన్నది?
నువ్వు అంగీకరించబడిన దాన్ని బట్టి మొదటగా ఆయన రక్తం వలన, ఎవరి రక్తం వలన? కోడి లేక. అందుకే పౌలు గారు అంటాడు మేకల యొక్క, కోడల యొక్క, ఎడ్ల యొక్క రక్తము మనుషుని పాపము తీసివేయట అసాధ్యము. మనుషుని పాపము కడిగివేయట అసాధ్యము. అలనాడు పాత నిబంధన గ్రంథములో మన పితరులందరూ పాపము చేసినప్పుడు, వారు దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు వారు ఏం చేసేవారంటే, దేవాలయంకు వస్తున్నప్పుడు గువ్వలని కానీ, పావురాళ్ళు కానీ, మరి కోడల్ని కానీ, మరి మేకలు కానీ, మరి పొట్టేళ్ళని కానీ తీసుకొని వచ్చి వారి పాపము నిమిత్తమై యాజకుడికి ఇచ్చినప్పుడు వాటిని వధించి, అంటే వాటిని నరికి, వాటిని ఏం చేసేవాడినట్టు ఆ రక్తము బలిపీఠం మీద ప్రోక్షించి ఆరి నిమిత్తమై ప్రార్థించగా వారి పాపము పోయినదని లేఖనము సెలవిస్తుంది. అయితే కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మరి మేకల యొక్క, ఎడ్ల యొక్క, కోడల యొక్క రక్తము మనుషుల పాపము తీసివేయట అసాధ్యము. మరి ఎవరి రక్తము కావాలి అనగా యేసు క్రీస్తు రక్తం వలనే మనకి విమోచన కలుగుతూ ఉన్నది. ఆ రక్తములో నిష్కళంకము, ఆ రక్తం పవిత్రమైనది. ఆ రక్తము మనుషులందరి నిమిత్తమయ్యి ఏమయ్యినది? ఒక గొప్ప యాగము, త్యాగము చేసి ఉన్న పరిశుద్ధ రక్తం. ఆ రక్తం వలనే రక్షణ కలుగుచూ ఉన్నది. ఆ రక్తం వలనే విమోచన కలుగుచూ ఉన్నది. అందుకే ఏపీసీ రాసిన పత్రిక 2:1 మనము మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉండగా, ఎక్కడ అపరాధములో, పాపములో, ఎక్కడ దొంగ ఎక్కడ ఉన్నాడు? సిలువమాను పైన అపరాధము చేసిన దాన్ని బట్టి, పాపము చేసిన దాన్ని బట్టి, దొంగతనాన్ని బట్టి, నరహత్యను బట్టి, అతను చేసిన దుర్మార్గ పనులను బట్టి అతను మనశిక్షను నిలిచి ఉన్నాడు. మరణానికి పాత్రుడై ఉన్నాడు. అతను చేసిన శిక్షకు, అతడు మరణముకు కలిగి ఉన్నాడు. అయితే ఆ మరణ శిక్ష నుంచి ఈ లోకపు మనం భౌతికంగా ఈ శరీరము చనిపోతుందండి. ఎవరమైనా చనిపోవలసిందే. ఎవరు కూడా భూమి మీద స్థాపకంగా నిలబడవారు ఒక్కరును కూడా లేరు. అందరూ మృతును అందవలసిన వారే. అయితే ఈ శరీరమును గురించి, మరణము గురించి నేను మాట్లాడలేదు. కానీ ఈ శరీరములో ఉన్న ఆత్మ మరణములోనికి పోకుండా రక్షణలోకి చేర్చబడాలంటే ఎవరి వల్ల అనగా క్రీస్తు రక్షణ వలనే, క్రీస్తు రక్తం వలనే మనకి విమోచన, పాప క్షమాపణ కలుగుచున్నది. మీ అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిండగా క్రీస్తు మిమ్మల్ని మృతులలో నుంచి, ఏ మృతులలో నుంచి? మరి దేవుని రాజ్యములోకి చేర్చబడాలంటే నీవు సజీవుడై ఉండగానే, దేవుని సన్నిధిలో నిలవచ్చి ఉండగానే, దేవుని కృపను, అంటే ఆయన మాటలు అంగీకరించి, ఆయన రక్షణ స్వీకరించి, ఆయన ఏమి చెబుతున్నాడో దాని ప్రకారంగా నడిచినప్పుడే మనము ఆ రక్షణకి పాత్రలమై ఉన్నాం. అప్పుడు ఈ శరీరం చనిపోయినా మనము నిత్యత్వములోకి చేర్చబడే వారమై ఉంటాము. మృతులలోకి పోక, ఎక్కడ పోక? మృతుల్లోకి మనల్ని శరణీక సజీవులు కలిగిన దేశములోకి, అంటే ఆ జీవాధిపతి యొద్దకి మనల్ని చేర్చుటకు ఆయన కృప చూపుతున్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 3:13 16 దాకా. ఎఫెసీ రాసిన పత్రిక 3:13 రోమా పత్రిక 6:23 చదవండి. మరణము. అయితే చాలు. ఏమంట? పాపం వల్లొచ్చు జీతం మరణము. అయితే ప్రభు అయిన యేసు కృప వలనే మనకి రక్షణ కలుగుచూ ఉన్నది. ఈ సిలువు పైన దొంగ ఆ యేసయ్య వైపును ఆయన చేయుచున్న పనులు, అంటే ఆయన మాటలు, ఆయన తండ్రికి చేయుచున్న విజ్ఞాపనను, తండ్రి వీరు చేస్తున్న అపరాధములు, చేస్తున్న తప్పులను విషయము కూడా ఆయన కోపపడక ప్రేమ చూపుచు, అయ్యా వీరు నశించిపోతున్నారనే మాటలు ఆ దొంగ విని అతని అంతరంగంలో ఇతన్ని నిజముగా
దైవ కుమారుడే. ఆ మాట మనము పేతురు గారు జీవితంలో చూస్తాం. పేతురు గారు అంటాడు, అక్కడ 12 మంది అపోస్తలులు వచ్చి నన్ను గురించి ఏమనుకుంటున్నారు ఈ ప్రజలు అని మాట్లాడినప్పుడు కొంతమందిని అన్నారు అపోస్తలుల్లో కొంతమంది, నువ్వు ప్రవక్తవని, ఏలియావని, యెర్మియావని, ప్రవక్తలో ఒకడవని అని చెప్పుకుంటున్నారు ప్రభువా అని అందరూ చెప్తారు. చెప్పినప్పుడు అయితే పేతురు, అయితే మీరైతే నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని ప్రభు అడిగినప్పుడు అప్పుడు అందులో పేతురు అంటాడు, అన్నిటికీ పేతురు గారికి తొందర ఎక్కువ, తొందరగా మాట్లాడాలని, తొందరగా ఏదైనా సరే అర్థం కానప్పుడు తెలుసుకోవాలని ఆదురత ఎక్కువ పేతురు గారికి బాగా. అయితే నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారని అడిగినప్పుడు పేతురు గారు అంటాడు, నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడవని, నేను క్రీస్తువని ఎరిగి ఉన్నానని ఆయన బదులు ఇచ్చాడు. అందుకని అప్పుడు యేసు ప్రభు వారు అంటాడు, బర్యోనా నీవు ధన్యుడువు, ఇది నా తండ్రి పరలోకమైన నా తండ్రి నీకు బయలుపరచబడితే కానీ నీకు తెలియపరచబడదు, లేకపోతే నీకు తెలియపరచబడదు. నిజముగా మనం అబ్బా తండ్రి అనగానే మన తండ్రి, మన రక్షకుడు మనం రక్షిస్తున్నాడని మనం విశ్వసిస్తున్నామంటే ఆయన మనకు కలుగు చేస్తూ ఉన్నాడు ఆ ప్రేమను. ఆయన మనతో ఉన్నాడని మనకి అంతరాత్మ, మన మనస్సాక్షికి తెలియపరుస్తున్నాడు ఆయన. అవునంటారు కాదంటారా? అవునన్నవారు ఎంతమంది? మనకు తెలియపరుస్తున్నాడు యేసయ్య. నేను తండ్రి అని వేడుకోగానే నాకు నా మానవ వింటున్నాడు, నాతో మాట్లాడుతున్నాడని నమ్మిన వారందరి చేతులు ఎద్దాం. హల్లెలూయా. నిజముగా మనం చూడలేదు. నిజముగా ఆయన ప్రేమ అంటే అపోస్తలులుగా మనము కూడా ఆయన ఎరగము. కానీ అందుకంటాడు, మీరు చూడకపోయినా చూచినట్టుగా నమ్ముచున్నారు, మీరు ధన్యులు. మీరు నా మాటలు నేను చెప్పినప్పుడు వినకపోయినా కానీ జీవ గ్రంథపు మాటలు, పరిశుద్ధమైన మాటలు మీరు నమ్ముచున్నారా, విశ్వసిస్తున్నారా, మీరు ధన్యులు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకే దొంగన అంటున్నాడు, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని యేసు ప్రభు వారిని వేడుకున్నప్పుడు ఆయన తడవ చేయక, ఆలస్యం చేయక వెంటనే అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు. నేడంటే ఇప్పుడే, ఈ క్షణమే, ఈ నిమిషమే నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని ఆయన చెప్పుచున్నాడు. అందుకే ఆదికాండం 2:8 చదువుదాం. ఆదికాండం చాలు. ఏంటంట? జీవవృక్ష ఫలములు ఎవరికి కొరకు? మన కొరకు. మనము దానిని మంచి చెడులు, మనము జ్ఞానము కలిగిన వారమై, జీవాధిపతిని విశ్వసించిన వారమై, దేవుని మాటలు నమ్మి, మనలో ఆ వాక్యపు ఓటలు మనలో ఉభింప చేసే రక్షకుడు మనకు తోడుగా ఉన్నాడని నమ్మినట్టుగా జీవవృక్ష ఫలములు మనకు అనుగ్రహించాడు. అందుకే మరి యాకోబు బావి దగ్గరికి ఇట్లానే ఇంత ఎండవేళనే యేసు ప్రభు వారు పోయి బావి కాడ కూర్చున్నప్పుడు ఆ ఎండవేళను సమరస్త్రీ కడవ మరి సంకన పెట్టుకుని వచ్చి ఉంది. ఎవరు కూడా మరి సమరయులు, యూదులు వచ్చినప్పుడు రాకూడదు, వెలివేయబడిన వారు కదా. అప్పుడు ఆ సమయంలో వచ్చినప్పుడు ఆమె నీళ్లు తోడుకోవటానికి బావిలోకి ఆ కడ వేసినప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మా కాస్త నీళ్లు పోస్తావా, దాహం అవుతుంది అన్నాడు. అంటే ఆమె అంటుంది, అయ్యా నీ వస్త్రాలు చూస్తే, నీ వేషం అంటే ఇశ్రాయేలు యూదులు అంటే ఇక్కడ దాకా జుల్పాలు, వారు బాగా 10 అడుగుల హైట్ కలిగిన వారు, వారి వస్త్రం ఒకటే, కిందకి పైకి ఒకటే అంగి, యూదుల యొక్క ఆచారం. నీ వస్త్రాలు చూసి, నీ చెప్పులు చూస్తే, నీ విధానం చూస్తే వీధుడుగా ఉన్నావయ్యా. యూదులకి సమరయులకి సాంగత్యం లేదు కదా, మమ్మల్ని మీరు రాళ్లతో కొడతారు, మీకు మాకు సాంగత్యం లేదు, నేను నీకు నీళ్ళు ఎలా పోస్తాను అంటే ఆయనను కాయని ఆమెతో మాట్లాడాలని ఆయన, ఆమెను రక్షించాలని ఆయన అంటున్నాడు, అమ్మా ఈ నీళ్లు తాగువాడు ఎన్నడికి దప్పికొంటాడు, కానీ నేనిచ్చే నీరు తాగువారు ఎన్నడికి దప్పికొనడు, నీలో ఊరే నీటి ఊటగా బుగ్గగా ఉంటుందని. అవును, దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు, దేవుని మాటలు మన జీవితంలో ఉన్నప్పుడు మన జీవితం ఎలాగ ఉంటుంది అంటే నిత్యము ఫలించే తోటగా ఉంటుంది, నిత్యం ఊపికే నీటి ఊటగా ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యం మనలో ఉంది, పరిశుద్ధాత్మ సన్నిధిని మనతో ఉన్నది, ఆయన ప్రేమ వాత్సల్యత మనలో నిలిచి ఉండటం వలన మనం ఎప్పుడు పచ్చగా ఉంటాం. అంతే, నీటి గట్టున ఏరన ఆకు వాడక
తన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఉంటాం. నీరు అనగా ఈ లోకపు కొంటకట్ట కానీ కాలువలు కానీ చెరువులు కాదు, కానీ కొన్ని రోజులకి ఎండిపోవచ్చు. ఈ నీరు ఎండాకాలం మే నెల గొడగాలులకో ఎండిపోవచ్చు. కానీ నేను చెప్పే ఆ నీరు జీవాధిపతి అయిన పరిశుద్ధ దేవుని సన్నిధిలో వాక్యపు నీరు ప్రవహిస్తూ ఉన్నది. ఆ నీటి గట్టున మనము ఒక వృక్షంగా, ఒక మొక్కగా నాటబడినప్పుడు, ఆ మొక్క నీటిలో ఎప్పుడు నానుతున్నప్పుడు పచ్చగా ఫలిస్తూ ఉంటాం. వాక్యమందును, ప్రార్థనందును, విధేయతనందును, ప్రేమందును, వాత్సల్యతనందును ఎప్పుడు ఎదుగుతూ ఉంటాము దేవుని సన్నిధిలో. ఆ ప్రేమతో మనల్ని బలపరచుటకు ఆయన ప్రేమామూర్తిగా మనతో ఉంటున్నాడు. హల్లెలూయా. అందుకే రెండో కొరింథీ రాసిన పత్రిక 12 అధ్యాయము 3-4 వచనాలు. 2 కొరింథీ పత్రిక 12 అధ్యాయము 3-4 వచనాలు. కొనుపోబడును, నేను ఎరగను, తెలియను. చాలు. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, ఒక మనుషుడు కలడు, ఆయన శరీరంతో కొనుక్కోబడ్డాడో శరీరం లేకుండా కొనుక్కోబడ్డాడో నేను ఎరగను. ఎవరి గురించి అని మనం చూసినట్లే యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన శరీరంతో కొనుక్కోబడ్డాడు. ఆయన ఆరోహమా ఆయన అపోస్తులు 12 మంది మధ్యలో ఆయన మాట్లాడుతూ ఉండగానే ఆయన పరలోకమునికి చేరటం, ఒక మధ్య ఆకాశము కొంత దూరం పోయినాక మేఘములు కమ్మివేసి ఆ మేఘములు కానరాకుండా వెళ్ళిపోయాడు ఆయన. ఆ పౌలు గారు అంటున్నాడు, కొనుపోబోట నేను చూడలేదు, కానీ అది దేవునికే తెలియను. అయితే నేను ఒక ఉపమానం చెప్పాలని, ఒక సాక్ష్యం నేను వినదాన్ని బట్టి చెప్పాలని ఆశపడుతున్నాను. ఇటీవల నేను యూట్యూబ్లో చూసిన సాక్ష్యమే మీరు కూడా విన్నారు పాస్టర్ గారి ద్వారా. అయితే నాకు చెప్పాలని ఆశపడుతున్నాను ఆ మాటను బట్టి. ఆ ప్రాంతం పేరు నాకు గుర్తులేదు, కానీ ఆ ప్రాంతంలో ఒక చిన్న 14 సంవత్సరాల వయసులోనే ఆ పాపకి వివాహం చేశారు. చేస్తే ఆ చిన్న 15-16 సంవత్సరాలకే ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయే చిన్న వయసు. ఆ అమ్మాయికి చిన్న వయసులోనే అమ్మాయి కలిగింది. అయితే ఆ అమ్మాయి కుటుంబం, తండ్రి అందరూ వదిలేశారు. అందరు ఎవరు లేరు. ఆ అమ్మాయి ఎలా బతకాలో ఆ ప్రాంతంలో తెలియలా. ఎలా బతకాలి, నేను ఎలా జీవించాలో తెలియక ఆ చిన్న బిడ్డని వేసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయినాక కొత్త దేశం, ఆ ప్రాంతము కొత్తదా, అసలు ఎవరు తెలియదు. అసలు వాళ్ళు పలకరీయటానికి కూడా ఎవరు ముక్కు మొఖం తెలియని వారు. మనం పలకరించలేము తెలియని ప్రాంతం పోయినప్పుడు. ఇప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళామనుకో, లేదా ఢిల్లీ వెళ్ళే, మద్రాసు వెళ్ళామనుకో, మనం పలకరించగలుగుతామా? మనకెవరు తెలియదు. అలాగనే పలకరించాలంటే తెలియక ఆకలి అవుతుంది, పసిబిడ్డ పాలుకి ఏడుస్తూ ఉన్నది. ఇటువంటి బాధతోటి, ఇబ్బందితోటి ఏం చేయాలో అర్థం కాక బస్ స్టాండింగ్లో బయట కూర్చొని ఇబ్బంది పడుతూ ఉంది. ఏం చేయాలి అని అర్థం కాని స్థితిలో ఉంటే అక్కడికి మరి అక్కడ తిరుగుతూ ఉంటారు కదా అటు ఇటు. ఒక అతను చూసి, అమ్మాయి నీకు పని ఇస్తాను, పని చేస్తావా నువ్వు అంటే, అయ్యా చేస్తాను, ఏ పైన చేస్తాను, నా బిడ్డకి పాలుకి ఏడుస్తూ ఉన్నది, నాకు పాలు రావటం లేదు, నా బిడ్డకి ఏదైనా పాలు తెచ్చి పెట్టడానికి కూడా నా కాళ్ళు లేదు శక్తి, మీరు ఏ పని చెప్పినా చేస్తానయ్యా నా బిడ్డను పోషించుకోవటానికి, నాకెవ్వరు తెలియదంటే నీకు మేము చెప్పినట్టు నువ్వు చేస్తే నీకు కావాల్సిన డబ్బులు నీకు ఇస్తానని అతను మాట్లాడాడు. సరేనని సరే అతను వెంబటి వెళ్ళింది. అతను ఏం చేశాడంటే కాసిన పాలు బిడ్డకి ఇచ్చాడు, తనకు ఆహారం పెట్టాడు. మరి ఏం చేయాలంటే మీరు నగ్నంగా బ్లూ ఫిల్మ్లు తీయాలి, నువ్వు అందుకు అంగీకరించబడాలి, మేమేమి చెయ్యం, మేము చెప్పినట్టు నువ్వు చేయటమే, నీకు ఎంత డబ్బులైనా ఇస్తామని మాట్లాడారు. ఫస్ట్ కష్టంగా ఉంది, ఫస్ట్ బాధపడి ఉంది. అయ్యో నేను ఇలాంటి చేస్తే నా భవిష్యత్తు, నా జీవితం పాడైపోద్ది అని బాధపడింది. అయినా సరే చిన్న బిడ్డను చూసి నాకంటూ ఎవరు లేరు, నాకు ఆదరణ లేరు, మరి నేనేం చేయాలి, సరేలేని వారి మాటకు అంగీకరించి ఆ పనులు చేయటానికి ఇష్టపడింది. మొదట కొంచెం డబ్బులు ఇచ్చారు, తర్వాత అది క్రమేణంగా చేస్తూనే ఉన్నది. అలాంటి 100 సినిమాలు తీసిందంట. 100 సినిమాలు తీసిందంట. తీసినప్పుడు అది బాధపడుతూనే ఉంది. ఆయన ఇంక అలవాటు అయిపోయింది. ఇంకొంత రోజులు తప్పు చేస్తున్నప్పుడు 1కి 2, 1కి 3, 4 చేస్తే అలవాటు అయిపోద్ది. ఇంకా అది పెద్దగా బాధ
ఇబ్బంది అనిపించదు. ఇంకా అలాగా త్రాగుడికి అన్నిటికీ అలవాటైపోయింది. అన్ని వ్యసనాలకు అలవాటైపోయి ఆ జీవితంలో విచ్చినగా మునిగిపోయింది. కార్లు, బంగళాలు, తనకు కావాల్సిన అన్నీ కొనుక్కుంది. అన్నీ ఉన్నాయి, ఎటు చూసిన డబ్బు, కార్లు, పనివారు, తనకి కావలసినది ఏది కొదువు లేకుండా అన్ని సంపాదించుకుంది. అయితే తన జీవితం నీచమైన జీవితం జీవిస్తూనే ఉంది. జీవిస్తున్నప్పుడు ఇట్లానే సువార్త జరుగుతూ ఉన్నప్పుడు ఒక మాట ఆమె చెవును పడింది. ఏమనంటే, యేసు రక్షించును, యేసు మాత్రమే పాపము నుంచి విడిపించేవాడు, యేసు మాత్రమే, ఆయన రక్తములనే రక్షణ కలుగును, ఆ రక్తములో పాపికి క్షమాపణ కలుగును అనే మాట ఆమె విన్నది. విన్నప్పుడు ఆ విన్న మాటను బట్టి ఆమె ఆ మాటకు లోబడింది. చూడండి, అటువంటి శరీర కోరికలు, శరీర ఆశలకి ఆ లోనైపోయి శరీరాన్ని కోరికలు ఇచ్చలు తీర్చుకుంటున్న వారు దేవుని వాక్యం విన్నప్పుడు ఎంతమంది లోబడతారు? ఎంతమంది ఆ మాట నమ్మి విశ్వసిస్తారు? అంగీకరించడం అసాధ్యం. ఎందుకంటే కార్లు, బంగళాలు కావాల్సిన అన్నీ ఉన్నాయి. దేవుని గురించిన మాటని, దేవుని మాటకు లోబడాల్సిన అవసరత లేనే లేదు. అయితే ఆ మాట వినుట వలన తనకు తెలియని ఒక ఆవేదన, తెలియని బాధ. నన్ను రక్షించగలిగిన వారు ఉన్నారా? నా కొరకే ప్రాణం పెట్టిన ఆయన ఉన్నాడా? ఆయన నాకు కావాలి, ఆయన ఎవరు తెలుసుకోవాలి అని ఆయన సన్నిధిలో తెలియక మోకరించి ప్రార్థిస్తూ ఉన్నది. అయితే దేవుడు గొప్ప కార్యం ఏంటంటే, నిజముగా ఇక్కడ మనం చదవబడిన మాట, పాపులు మనమే ఆలకిస్తాడా? ఎస్, ఆలకిస్తాడు. ఎందుకనగా వారు దేవుని మాటకు అంగీకరించి లోబడినప్పుడు, వారి హృదయాలు దేవునికి అప్పగించుకున్నప్పుడు, దేవుని వైపున మళ్లించబడినప్పుడు వారి మనం తప్పక ఆలకిస్తాడని ఆ తల్లే రుజువుగా మనకు కనపడుతూ ఉన్నది. ఆమె ఎప్పుడైతే అంగీకరించి లోబడి ఉన్నతో, లోబడి తన జీవితాన్ని ప్రభు కొరకు నిలవాలి అని ఆశ కలిగి నిలబడి ఉన్నతో, అటువంటి జీవితంలో ఉండి కూడా ఆలోచన కలిగి ఉన్నతో, అప్పుడు ఏం జరిగిందంటే, ఆ ప్రాంతంలోనే ఒక పెద్ద దైవజనుడు, ఎవరు? పెద్ద దైవజనుడు, పెద్ద చర్చిలో ఒక పెద్ద దైవజనుడు, అక్కడ ఇంచుమించు ఒక 10,000 మంది సంఘ కాపరి. అయితే అంతమంది సంఘ కాపరి అయిన పాస్టర్ గారితో దేవుడు మాట్లాడినప్పుడు ఆ పాస్టర్ గారు పోయి ఆమెను ఎత్తిని పెళ్లి చేసుకున్నాడంట. హల్లెలూయా. ఆమెను పెళ్లి చేసుకోగానే ఆమె అంతకుముందు ఏమైంది? యేసు మాట యందు నమ్మిక ఉంచింది, విశ్వాసంతో ఉంది. ప్రభు నా కొరకే తన ప్రాణం పెట్టాడా? ఆయన రక్తములో నా విమోచన ఉన్నదా? అంటే పాపులని రక్షించుటకు ఆయన దిగివచ్చాడా? పరిశుద్ధుడా? ఆయన అంగీకరించి నమ్మి ఉండటం వలన ఆ నమ్మిక విశ్వాసముతో నిలిచి అక్కడే పాపములో నిలిచి ఉన్నది. నిలిచి ఉన్న ఆ తల్లిని రక్షించుటకు ఒక దైవజనుడు పంపించి ఆ దైవజనుడు ఆమెను వివాహం చేసుకోవటం వలన ఆ పాప మలిన జీవితంలోంచి బయటకు వచ్చి ఆమె అనేకులకు సాక్షి కాదు, అనేకులకు దైవజనురాలైందంట. హల్లెలూయా. ఎంత మంది అలాంటి బ్రతుకులో 100 మందిని మార్చిందంట. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. యేసయ్యకే మహిమ కలుగును గాక, ఘనత వచ్చును గాక. హల్లెలూయా. అలాంటి బ్రతికో వారిని, అలాంటి జీవించే వారిని, అలాంటి వ్యసనములో మత్తులకి, త్రాగుడికి, వ్యభిచారికి బానిసలై వారిని వారి దగ్గరికి పోయి వారితో ప్రేమగా ఉండి వారితో యేసుని గురించి మాట్లాడి యేసుని గురించి ప్రకటించి, వారి దొంగలైన, వారి పురుషులైన, స్త్రీలైన ఎవరైనా సరే యేసయ్యని గురించి వారికి చెప్పి వారిని యేసయ్య వద్దకు నడిపించిన గొప్ప సేవకురాలుగా మార్చబడింది. ఆ ప్రాంతంలో దైవజనురాలుగా సేవకుడు ఒక ప్రెస్ మీట్ వచ్చి సేవకుడిని ప్రశ్నిస్తున్నారు, పాస్టర్ గారు, మీరు ఈమె ఇంత లోక జీవితంలో జీవించింది కదా, అటువంటి లోక జీవితంలో ఉన్న ఆమెని మీరు పెళ్లి చేసుకోవటమే తప్పు. లోకరీతిగా మనుషులు మాట్లాడేది. అందుకే ప్రభు అంటాడు, నీ చూపు వేరు, నా చూపు వేరు. నువ్వు మనుషులు పై దుర్మార్గం పై నా తలపులు చూస్తావు, వాడి వేషాలు చూస్తావు, వారు ఏం చేస్తున్న పనులు చూస్తావు. అయితే నేను వాటిని చూడను, వారిలో కలిగిన ప్రేమను చూస్తాను, మారు మనసును చూస్తాను, రక్షణ చూస్తాను, ప్రభు కొరకు నిరీక్షణ కలిగిన జీవితాన్ని నేను చూస్తాను. ఎందుకంటే వారిలో మారు మనసు ఉన్నది, వారు నన్ను ప్రేమించే ఉద్దేశం ఉన్నది నేను చూస్తాను. అది నువ్వు దాన్ని చూడవు, పై వేషాన్ని చూస్తావు. ఆ పెష్మిట అడుగుతున్నారు, పాస్టర్ గారు, అటువంటి ఆమె నువ్వు ఎలా చేసుకున్నావు, నువ్వు ఎలాగ నువ్వు అంగీకరించబడ్డావు అంటే,
నాకు ఇష్టమైనది ఆమె తలంపులు, ఆమె శరీర రీతిగా నేను చూడలేదు, కానీ ఆమె హృదయం నాకు నచ్చింది. ఆమె ప్రవర్తన నేను చూసి యేసయ్యకి నచ్చింది, నేను చేసుకున్నాను. అప్పుడు ఆమె పాప జీవితంలో ఎంత విచ్చలవిడిగా తిరిగిందో, ఇప్పుడు ప్రభువుని అత్తుకున్నాక అంతకంటే దేవుని పని కొరకు తన ప్రాణాన్ని కూడా దారబోయడానికి నిలబడింది. హల్లెలూయా! నాకంటే కూడా గొప్ప పరిచర్య చేస్తుందండి. ఏమండి, ఒకవేళ అలాగ పురుషుల్లోకి పోయి ఆమె మాట్లాడుతున్నప్పుడు పాత తలంపులు స్వభావములు కనపడతాయేమో. చూడండి, మనుషుడు తలంపులు ప్రెస్ మీట్ ఎలాగ మాట్లాడుతున్నారో నేను అది చూసినప్పుడు ఆమెలు ఎక్కడ కూడా నాకు కనపడలేదండి. ఆమె యేసయ్య ప్రేమనే చూశాను నేను, కానీ మనుషుడి శరీర రీతిగా మాటల తలంపులు నేను చూడలేదని చెప్పాడు పాస్టర్ గారు. నిజముగా ఎంతమంది అదే రీతిగా ఒక ప్రాంతంలో ఒక సినిమా యాక్టర్, ఈ మాటలు ముగిస్తున్నాను, సినిమా యాక్టరు, మరి ఆమె యేసుని గురించి ఒక దైవజనుడు ఆమెని వాక్యం చెప్పమని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడై ఆ సినిమా యాక్టర్ కాడికి పోయి, అమ్మా కార్లు బంగళాలు అన్నీ ఉండవచ్చు, నీకు డబ్బు ఉండవచ్చు, బలగం ఉండవచ్చు, బంధువులు అన్నీ ఉండవచ్చు, కానీ యేసయ్య సొంత రక్షకుడుగా అంగీకరించమ్మా. నీ జీవితం ఇక్కడ నువ్వు కళ్ళు మూసిన మృతినంజన పరలోక రాజ్యములు నిత్య రాజ్యములో చేరతావు, ప్రభు రాజ్యములు అంగీకరించబడతావు, ప్రభు కుమార్తెగా నువ్వు ఉంచబడతావని పాస్టర్ గారు బోధించినప్పుడు పాస్టర్ గారి వైపు అలా చూసి నవ్వి, నాకు పరలోక రాజ్యం అవసరం లేదు పాస్టర్ గారు, ఇదే పరలోకంలో నేను సంతోషముగా ఉన్నాను, నాకు ఇదంతా ఉన్నాయి, అయినా నాకు ఇప్పుడు టైం లేదు, మీ మాటలు వినే అంత టైం నాకు లేదు, ఒక్క క్షణము లేట్ అయినా కూడా నా కోసము కీ కట్టి ఉన్నారు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, వాటికో నేను చాలా బిజీలో ఉన్నాను, మిమ్మల్ని మీ చెప్పే మాట వినే అంత టైం నాకు లేదు, ఒకవేళ కుదిరితే ఎప్పుడైనా మాట్లాడవచ్చులే అని వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన కొన్ని సంవత్సరాలకి ఆమెకు తెలియని గొప్ప వ్యాధి వచ్చి ఆమె కొద్ది రోజులేనే మరణించింది. మరణించిన ఆమె ఎక్కడికి వెళ్ళింది చెప్పాలి? ఎక్కడికి వెళ్ళింది? ప్రభువునిగా సొంత రక్షకుడిగా అంగీకరించలేదు, ప్రభువుని ప్రేమను తెలుసుకోలేదు, దైవజనుడు పంపబడిన దైవజనుడి మాటలకి లక్ష్యం ఉంచలేదు, లోబడలేదు. లోబడక దేవుని మాటను తిరస్కరించి నెట్టివేసట వలన ఆమె ఎక్కడికి మూతినంది, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నిత్య నరకాగ్నిలోకి చేరి ఉన్నది. ఒక వ్యభిచారి దేవుని ఎరగక తన శరీరములో కోరికలు కాక తన కుమార్తెను బ్రతికించుటకు తన జీవితం కొనసాగించుటకు పాపము చేసినా కూడా ప్రభువుని అంగీకరించింది. దైవజనుడి ప్రేమ పెళ్లి చేసుకొని ఒక గొప్ప దైవజనురాలుగా మార్చబడి దేవునికి సాక్షిగా నిలబడి ఉన్నది. మన ఉదయ కాలంలో దొంగ కూడా దేవుని రాజ్యమునికి చేర్చబడి ఉన్నాడు. ఎందుటని బట్టి అంటే యేసయ్యని అంగీకరించి ఉన్నాడు, యేసయ్య ప్రేమ తెలుసుకుని ఉన్నాడు. అతనికి మారు మనసు లేదు, అతనికి రక్షణ లేదు, ప్రభు వాక్యము తెలియదు, అయినను కానీ ఆ క్షణమే ప్రభుని గురించి అంగీకరించాడు, లోబడ్డాడు. అందుకే ప్రకటన గ్రంథం 2:7 ముగించుకుందాం. ఇంకా ప్రకటన గ్రంథం 2:7 చాలు. జయించే వారికి ఏం జయించుటకు? శరీర క్రియలు జయించుటకు క్రీస్తుని అంగీకరించి లోబడి దేవుని చిత్తానుసారంగా నడిచి వారికి దేవుని ప్రేమను ఎరిగిని ఆయనే రక్షకుడు, ఆయనే నన్ను నిత్య జీవం చేర్చగలిగిన వాడు అంగీకరించే వానికి దేవుని నిత్య జీవములో జీవరక్ష ఫలములు భుజింప నిత్తునంటాడు. అదే ప్రకటన గ్రంథములు అంటాడు, జయించిన వానికి జీవ కిరీటము ఇచ్చును, వాని దేవుని రాజ్యములో నిలుస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన జనాంగమా, దేవుని పిల్లలారా, మనము దేవుని రక్షణ బట్టి, మనకి ఇవ్వబడిన రక్షణ బట్టి మనము దేవుని సన్నిధిలో దేవుని కొరకు నిలబడిన వారముగా, దేవుని సన్నిధిలో మన కొరకే తన ప్రాణమును ధారపోసిన రక్షకుడు మనకింత గొప్ప రక్షణ ఇచ్చాడని నిర్లక్ష్యపరచక, రక్షణని నిర్లక్ష్యపరచక, ఆ రక్షణను బట్టి మనము దేవుని సన్నిధిలో బలపరచబడి దేవుని సన్నిధిలో ఆయన కృపనే ఆయన సన్నిధిలో హత్తుకొని నడిచే వారంగా మనం జీవించాలి. దొంగ దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని వందు నమ్మకి ఉంచాడు, విశ్వసించాడు, నిజముగా ఈయన దైవ కుమారుడే, ఈయనంత రక్షణ ఉన్నది, ఈయన వంద పాప క్షమాపణ ఉన్నదని నమ్ముట వలన దేవుని రాజ్యంలో పరదేశిలో ఉన్నాడు. మనము కూడా దేవుని రాజ్యమునికి వారసులు కావాలంటే, స్వతంత్రం కావాలంటే ఆ మాట యందు నమ్మిక ఉంచాలి. మనకి ఎక్కడో మనం ఉన్నామండి, నిజముగా మనం రక్షించబట్టకు మనకు అర్హులమా? మనకంటే గొప్పవారు ఉన్నారు, భాగ్యవంతులు ఉన్నారు, తెలివి కలిగి ఉన్నారు,
పెద్ద మేధావులు కలిగిన వారు, చదువులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. అయినను కానీ వారందరికీ లేని భాగ్యత ఆ తలుపులు మనకను కలుగ చేసిన దేవాతి దేవునికి ఎప్పుడు మన కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. దేవుని సన్నిధిలో నిత్యము ఆయన ఇచ్చిన రక్షణ బట్టి ప్రార్థన చేయొచ్చు, విజ్ఞాపన చేయొచ్చు. ఆయన సన్నిధిలో కృతజ్ఞత కలిగిన వారమై నిజముగా ప్రభు ఎక్కడో ఉండాల్సిన బ్రతుకును, ఎలాగో ఉండాల్సిన జీవితాన్ని బాగు చేసి పరిశుద్ధపరిచి, రేపు నేను ఇక్కడ కళ్ళు మూసిన పరలోక రాజ్యములు నీతో కూడా, నీ సన్నిధులు కూడా ఉండడానికి నాకు భాగ్యత ఇచ్చావయ్యా. అయ్యా, నీ కృపను బట్టి నన్ను రక్షించావని ఎల్లవేళలో కృతజ్ఞతను కలిగిన వారమై మనం జీవించాలి. దొంగకిచ్చిన రక్షణ యేసయ్య ప్రతి ఒక్కరు కూడా కలుగు చేయుటకు తన ప్రాణమును ధారపోసిన ఆ దేవాతి దేవునికి ఎల్లవేళల కృతజ్ఞత కలిగిన వారమై జీవించాలని, దేవుడు మన పట్ల చేస్తున్న వాత్సల్యత ప్రేమను మరవక విడువక ఆయన యందు విశ్వాసము నమ్మిక ఉంచి సాగిపోదామని ఈ మాటలు ఆయన వెనుకలో దీవించబడునుగాక. ఆమేన్. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారి. నీ కృపలో నేను నివసించుటా, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా, నా జీవిత ధన్యతయున్నది.